2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. సింహరాశి వారికి కనుక మనం చూసుకుంటే 2026లో ఎస్పెషల్లీ విమెన్కి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారి మాటలను తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. సింహరాశి వారికి ఎస్పెషల్లీ విమెన్కి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అండ్ వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి సార్? సింహరాశి అంటే ద ఒరిజినల్ 5th హౌస్ అండి. సో వీరికి ఎప్పుడు కూడా అధిపతి ఎవరు అంటే రవి అన్నమాట. సో రవి ఎప్పుడైతే ఆధిపత్యం వహిస్తుంటారో సింహరాశి వాళ్ళకి వేరే రాయల్ అండ్ లాయల్ నేచర్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే హుందాతనము, తర్వాత నమ్మకము అనేటువంటిది. రవి అనేటువంటి ఆయన ఎప్పుడూ కూడా సూర్య భగవానుడు అంటూ ఉంటామండి. జనరల్లీ వీళ్ళకి కోపము అనేటువంటిది ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో సింహరాశి వాళ్ళు ఎవరు చూస్తున్నా సరే 2026 కాదు, జీవితం మొత్తంలో కూడా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి అంటే తొందరపాటు నిర్ణయాలు అనేటువంటివి తీసుకోకూడదు. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు. ఆ విషయంలో కేర్ఫుల్గా ఉండండి. సింహరాశి వాళ్ళకి సెకండ్ లార్డ్ బుధుడు అవ్వడం వల్ల ఏంటి అంటే మల్టిపుల్ టాస్కింగ్ అనేటువంటిది చాలా బాగుంటుందండి. అంటే పలు రకాలైనటువంటి భాషల మీద పట్టుండడం కానీ, పలు రకాలైనటువంటి జ్ఞాన సంపద వీళ్ళ దగ్గర ఉండడం కానీ ఉండే అవకాశాలు ఉంటాయి. బికాజ్ బుధుడు ఇండికేట్స్ మల్టిపుల్ కాబట్టి. సో మల్టిపుల్ టాస్కింగ్ కానీ, మల్టిపుల్ సోర్స్ ఇన్కమ్ కూడా, పలు విధాలుగా ఆదాయము అనేటువంటిది రావడం కూడా వీళ్ళకి సాధ్యం అవుతుంది. అయితే కళారంగంలో కావచ్చు, లేకపోతే వీళ్ళకి నాటక రంగాల్లో కావచ్చు, కళాత్మకమైనటువంటి క్రియేటివ్ వర్క్స్లో బాగా వీళ్ళు వర్కౌట్ అవుతారండి. ఎందుకంటే శుక్రుడు 10th లార్డ్ అవుతారు కాబట్టి. ఎప్పుడూ కూడా కొత్త తరహా వ్యవహారం ఉంటేనే వీళ్ళకి ఆ కొత్తదనము కానీ, ఆ ఇంట్రెస్ట్ కానీ, జీవితంలో ముందుకు వెళ్ళడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది. ఒకవేళ మీరు సింహరాశి అయితే రొటీన్ జాబ్స్ కానీ, రొటీన్ బిజినెసెస్ కానీ చేయడం మానేసి మీకున్నటువంటి టాలెంట్ మీద, పొటెన్షియల్ మీద ఆధారపడి ముందుకు వెళ్ళగలిగితే కొత్త తరహా వ్యవహారంతో, కొత్త తరహా ఆలోచనతో మీరు ముందుకు తీసుకుని వెళ్ళగలరు. ఇదే కాకుండా ద ఒరిజినల్ 4th అండ్ 9th లార్డ్ మీకు కుజుడండి. ఎర్లీ స్టేజ్లోనే జీవితంలో కష్టము అనేటువంటిది, ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది మీ జీవితంలో స్టార్ట్ అవుతుంది. తర్వాత ఏంటి అంటే జ్ఞాన సంపదతో పాటుగా ధన సంపదలు, వాహన యోగాలు, తర్వాత భూయోగాలన్నీ కూడా మీకు బాగా అనుకూలిస్తాయి అని చెప్పొచ్చండి. 4th అండ్ 9th లార్డ్ కుజుడు అవ్వడం వల్ల తర్వాత డబ్బు విపరీతంగా సంపాదించేటువంటి యోగంతో పాటుగా సింహరాశి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా చేయాలి అనుకుంటే భూమి మీద ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్ల మీకు చాలా లాభాలు అనేటువంటివి వస్తాయి. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటి అంటే అష్టమాధిపతి గురుడు అండి. దీనివల్ల సంపూర్ణమైనటువంటి ఆయుష్ మీకు ఉంటుంది. పుత్ర సంతాన యోగం చాలా బాగుంటుంది. తర్వాత మేజర్లీ ప్రేమ వ్యవహారాల్లో విజయము అనేటువంటిది ఉంటుంది. బట్ మ్యారిటల్ లైఫ్లో చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి కానీ, ఒడిదుడుకులు కానీ, కష్ట నష్టములు కానీ ఉండే అవకాశాలు ఉంటాయి. సో సింహరాశి వాళ్ళు ఎవరు వివాహం చేసుకుంటూ ఉన్నా భార్య లేదా భర్త యొక్క జాతకాన్ని ముందుగా చూసుకుని చేసుకోవడం చాలా మంచిది. 12th లార్డ్ చంద్రుడు అవ్వడం వల్ల సింహరాశి వాళ్ళకి ఏంటి అంటే విపరీతమైనటువంటి ధన వ్యయం అండి. డబ్బులు నిలబడకపోవడం అనేటువంటిది ఎక్కువగా కనబడుతుంది. సో ఎంత సంపాదించినా అది ఫ్యామిలీ కోసం కావచ్చు, లేదనుకుంటే తల్లి కోసం కావచ్చు, ఇంటి కోసం కావచ్చు, ఆస్తుల కోసం కావచ్చు, నష్టపోవడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. సో సింహరాశి వాళ్ళు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సింది ఈ అంశాల్లో వారి వారి గుణగణాలు కూడా ఈ విధంగా కనబడుతూ ఉంటాయండి. అయితే 2026లో గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ ఆధారంగా వీళ్ళకి ఏ విధంగా కనబడుతుంది, ఏ విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది మనం చూస్తే కనుక జూన్ 1వ తారీఖు దాకా మీకు గురు బలము అనేటువంటిది ఉంది. డిసెంబర్ 5వ తారీఖు దగ్గర నుంచి గురువు మీకు లాభంలోకి రావడం ప్రారంభించారు. ఆయన జూన్ 1వ తారీఖు దాకా మీ జాతకంలో లాభంలో ఉంటారండి. దీనివల్ల మీరు ఏదైనా ఆర్థికంగా ఎదగాలి అనుకుంటూ ఉన్నా, గౌరవ మర్యాదలు పెరగాలి అనుకుంటూ ఉన్నా, కుటుంబ సమస్యలు తొలగిపోవాలి అనుకుంటూ ఉన్నా, మ్యారిటల్ లైఫ్లో ఇబ్బందులు కానీ, లేకపోతే వ్యాపారంలో సమస్యలు, నష్టాలు అనేటువంటివి ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది. సో మంచి ధన సంపదలు, ఆర్థికంగా ఎదగడం కానీ, సో పేరు ప్రతిష్టలు పెరిగేటువంటి యోగం జూన్ 1వ తారీఖు వరకు మాత్రమే మీకు ఉంటుంది. జూన్ 1వ తారీఖు తర్వాత నుంచి గురువు అనేటువంటి ఆయన 12వ స్థానంలోకి వస్తారు. దీని మూలాన ఏంటి అంటే విపరీతమైనటువంటి ధన వ్యయం, డబ్బులు నిలబడకపోవడం,
విపరీతంగా ఖర్చులు అవ్వడం, శుభకార్యాలకి డబ్బులు బాగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి రావడం, కుటుంబం కోసం బాగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి రావడం ఎక్కువగా కనబడుతుంది అని చెప్పొచ్చు. తరువాత ఏంటి అంటే జన్మంలోకి గురువు వస్తారండి. జన్మ గురువు అనేటువంటి ఆయన ఎప్పుడూ కూడా వృత్తి ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు కానీ, ధన నాశనం కలగడం కానీ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు కానీ, ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, శుభకార్యాలు కానీ ఏవైనా ఉన్నా, ప్రయత్నాలు ఏవైనా ఉన్నా జూన్ 1వ తారీఖు లోపల చేసుకోవడం చాలా మంచిదండి. జూన్ 1వ తారీఖు దాటింది అనుకుంటే 100% ఒడిదుడుకులు అనేటువంటివి కనబడతాయి. లిటిల్ బిట్ ఖర్చులు అనేటువంటివి పెరుగుతాయి అని చెప్పచ్చు. కొంచెం ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ సంవత్సరం మొత్తము కూడా మీకు అష్టమ శని అనేటువంటిది ఉంటుందండి. అష్టమస్య ప్రాణ సంకట అంటే ప్రతి విషయంలోనూ కూడా ఆకస్మికంగా వచ్చేటువంటి అనారోగ్యము కానీ, ఆకస్మికంగా వచ్చేటువంటి ఖర్చులు కానీ, ఆకస్మికంగా వచ్చేటువంటి అవమానములు కానీ మనసును కలిచి వేస్తూ ఉంటాయి. ఈవెన్ చిన్న చిన్న వాహన ప్రమాదములు, చిన్న చిన్న గాయాలు అనేటువంటివి కూడా కలిగే అవకాశం ఉంటుంది. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో అష్టమ శని ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, అష్టమము అంటే ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ సడన్ చేంజెస్ అండి. శని కర్మకారకుడు, కష్టకారకుడు ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే. సో ఇక్కడ ఏంటి అంటే ఆకస్మికము అనే పదాన్ని వాడడానికి అదేనండి. కానీ ఇక్కడ ఏంటి అంటే అష్టమము అనేటువంటిది ఎప్పుడైతే సూచన చేయబడుతుందో దాన్ని రీగెయిన్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైరల్ ఫీవర్ ఉంది అనుకోండి, దానికి అది తగ్గుతుంది 2 రోజులు కాకపోతే 10 రోజుల తర్వాతనే తగ్గుతుంది. డయాబెటీస్ ఉందనుకోండి, అది తగ్గదు చాలా వరకు, చాలా కేసెస్లో. సో అష్టమము అనేటువంటిది ఫీవర్ లాంటిది అనమాట. సో ఖచ్చితంగా అక్కడ ఈ అష్టమ శనిలో ఉన్నప్పుడు కోల్పోయిన పరువు కానీ, డబ్బు కానీ, ఆరోగ్యం కానీ మళ్ళీ రీగెయిన్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. సో టెన్షన్ లేదు, బట్ కేర్ఫుల్గా ఉండాలి. అయితే మీ యొక్క జాతకంలో 7వ స్థానంలో రాహు అనేటువంటి ఆయన నవంబర్ 25వ తారీఖు వరకు ఉంటారు. సో దీనివల్ల ఏంటి అంటే మ్యారిటల్ లైఫ్లో కానీ, పార్ట్నర్షిప్లో కానీ, వ్యాపారములో కానీ ఎవరైతే ఉంటారో ఈ ముగ్గురు కూడా కాస్త కేర్ఫుల్గా ఉండాలండి. రాహు ఇండికేషన్ ఎప్పుడైతే కనబడుతోందో దీని మూలాన వ్యాపారంలో ఒడిదుడుకులు అనేటువంటివి చూడడం కానీ, పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో తగాదాలు రావడం కానీ, లేకపోతే మ్యారిటల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ రావడం కానీ, ఆర్టిఫిషియల్ మెకానికల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నవంబర్ 25వ తారీఖు రాహు 6వ స్థానంలోకి వస్తారు. కాబట్టి 2026 నవంబర్ 25 తర్వాత మీ కెరీర్లో సెటిల్మెంట్ అంటే ఒక స్టాండర్డ్ లైఫ్ అనేటువంటిది కనబడుతుంది. ఒక పర్మనెంట్ సొల్యూషన్ కనబడుతుంది. ఒక దారి, ఒక క్లారిటీ అనేటువంటిది మీకు కనబడుతుంది. జన్మంలో మీకు కేతు అనేటువంటి ఆయన ఉంటారు. నవంబర్ 25 తర్వాత కూడా కేతు 12వ స్థానంలోకి వెళ్తారు. ఈ సంవత్సరంలో మీకు మానసిక ప్రశాంతత అనేటువంటిది తక్కువ, పీస్ ఆఫ్ మైండ్ అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ ఏదైనా విషయాన్ని కన్సిస్టెంట్గా వర్క్ చేయడం అనేటువంటిది బాగా అలవాటు చేసుకోండి. ప్రయత్నము అంటే ఓడిపోయారు, కోల్పోయారు, మళ్ళీ ప్రయత్నం చేయండి, ఏమీ పర్వాలేదు, నేను సాధించగలను అనేటువంటి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. సో ఎందుకంటే అష్టమ శని, కేతు వీళ్ళిద్దరూ కూడా మీ మీద ఉండేటువంటి కాన్ఫిడెన్స్ని కూడా లాస్ చేస్తూ ఉంటారు. సో దాన్ని ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ఆత్మవిశ్వాసం పెంచుకుంటూ ముందుకు వెళ్ళండి. అయితే మేజర్లీ చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏవైనా ఉన్నాయా అంటే, అష్టమ శని యొక్క దోషం నుంచి పోవడానికి, శని బాధలు తొలగడానికి సుదర్శన హోమము అనేటువంటిది చేయించండి. కేతు యొక్క బలం పెరగడానికి, రాహు యొక్క బలం పెరగడానికి ప్రతిరోజు కూడా ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అష్టోత్తరాన్ని చదవండి. లేకపోతే సుబ్రహ్మణ్య ఆలయానికి ప్రతి మంగళవారము వెళ్ళి ఒక ఎర్రని వస్త్రము, తర్వాత ఆవు పాలు, ఒక చిన్న వెండి పడగ అనేటువంటిది కానీ సమర్పించండి. దీనివల్ల సుబ్రహ్మణ్య ప్రీతి అనేటువంటిది జరిగి రాహు కేతువుల యొక్క అనుగ్రహం వల్ల మ్యారిటల్ లైఫ్లో ఇబ్బందులు రావు, కెరీర్లో ఇబ్బందులు అనేటువంటివి రావు, మానసిక ప్రశాంతత అనేటువంటిది దక్కుతుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మా గారు. అయితే 2026లో వారి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం వ్యక్తిగత జాతకం ప్రకారం మిమ్మల్ని తెలుసుకొని కెరీర్ని ప్లాన్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? అప్రోచ్ అయితే ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి? ప్రాసెస్ ఏంటండి? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చాలామంది ఎడ్యుకేషన్ విషయంలో ఏ కోర్సెస్ తీసుకుంటే బాగుంటుందని కానీ, కెరీర్లో ఎప్పుడెప్పుడు
చేంజ్ అయితే బాగుంటుంది, ఏ ఏ రంగాల్లో అడుగు పెడితే బాగుంటుంది, బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయొచ్చు, ఎప్పుడు బ్యాడ్ టైం ఎప్పుడు గుడ్ టైం ఉంది, ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి, సో ఎప్పుడు అష్టమ శని, సో లేకపోతే అర్ధాష్టమ శని, ఏలినాటి శని, సో వీటి విషయాల్లో ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి ఎవ్రీథింగ్ అన్ని గైడెన్స్ ఉంటే బాగుంటుంది అనుకుంటారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత మీ యొక్క గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఉమాగారు. నమస్తే అండి. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు గనక వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం మీ వ్యక్తిగత జాతకం గురించి తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు వేదిక్ ఆస్ట్రాలజీ ఉమాగారిని కనుక సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.